హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీనీలు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆల్రెడీ మీరు కింద తంబేలు చూసే వచ్చుంటారు. ఈసారి ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా ఇంట్లో కాకుండా మా ఊర్లో ఎలా జరుపుకుంటారు అండ్ అలానే మా ఊరి ఆచారాలు కట్టుబాట్లు ఎలా ఉంటాయో అయితే చూపిస్తూ చెప్తాను. ఇంకా ఈ ఫెస్టివల్స్ వచ్చాయి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇంటి పని, వంట పని, పూజలు, పునస్కారాలు, రోజు చేసే పనులు కంటే ఫెస్టివల్స్ రోజు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ప్రెసెంట్ నాకైతే ఇంట్లో పని అయితే అయిపోయింది. ఇంకా పూజ గదికి అయితే వచ్చేసాను. ఈ రోజు కృష్ణాష్టమి పండగ ఒక్కటే కాదు, సో దాంతో పాటు కృత్తిక కూడా వచ్చింది. సో రెండు కలిపి ఒకటేసారి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక సిస్టర్ నాకు కామెంట్ అయితే చేసింది, సిస్టర్ మీరు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కదా, ఒకసారి మీ దేవుడి గదిని అయితే చూపించండి. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత ప్రకారం మన ఇంట్లో ఆడవాళ్ళు ఎంత ఎక్కువ పూజలు చేసినా, వ్రతాలు చేసినా మన భర్త పిల్లల కోసమే కదా. నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే మా చిన్న బాబు కూడా వచ్చి నేను చేస్తాను అని చెప్పి నాతో పాటు కూర్చొని నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాడు మా చిన్న బాబు కూడా. ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా మా చిన్న బాబుకి అయితే కృష్ణుడి గెటప్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇంతకీ మీ ఇంట్లో పిల్లలకి ఏ గెటప్ వేసారో కామెంట్ అయితే చేయండి. చిన్న బాబు అయితే పూజ అంతా అయిపోయే వరకు నా పక్కనే ఉన్నాడు. లాస్ట్ లో దండం పెట్టుకోరా అని అంటే మారం చేస్తున్నాడు. ప్రెసెంట్ అయితే నా పూజ అయిపోయింది. ఈ రోజు కృత్తిక అని కూడా చెప్పాను కదా, కృత్తిక దీపం కూడా అయితే చేసేసుకున్నాను. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా చిన్న బాబు నా ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాడు. వెల్కమ్ టు శ్రీనీలు వ్లాగ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటున్నాడు. సో ఫైనల్గా ఇంకా నా పూజ చేసుకోవడం అయితే అయిపోయింది. మా పూజ గదిని అయితే చూపిస్తానన్నాను కదా, సో ఇదేనమాట మా పూజ గది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఏముంది, మా చిన్న బాబుకి అయితే కృష్ణుడి గెటప్ వేస్తున్నాను. సో ఇక్కడ ఫుల్ వీడియో తీయడానికైతే నాకు టైం లేదు, అందుకనే గెటప్ వేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు. సో ఫైనల్గా అయితే ఇదనమాట లుక్. హాయ్ చెప్పమంటే చెప్పడం లేదు, సిగ్గేస్తుంది వాడికి. ఇంతకీ మా చిన్న కృష్ణుడు ఈ గెటప్లో ఎలా ఉన్నాడో కూడా కామెంట్ అయితే చేయండి. తీరా రెడీ అయిపోయి గుడికి వెళ్దాం అనుకుని మీరు కొట్టేశాడు అండ్ అలానే ఫ్లూట్ను కూడా అంతా ఇంచేసాడనమాట. ఇంకా అవన్నీ మళ్ళీ సెట్ చేసుకొని గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇంటి దగ్గర మా చిన్న కృష్ణుని రెడీ చేసేలోగా అక్కడ పూజ కూడా అయిపోతుందేమో అని త్వరగా అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళేసరికి తీరా కనీసం పూజ కూడా మొదలు పెట్టలేదు. ఎందుకు అని అంటే రాహుకాలం ఉంది పొద్దున్నే, అందుకోసమే ఇంకా మొదలు పెట్టలేదు, టైం పడుతుంది అని అయితే చెప్పారు. సో కృష్ణాష్టమి అంటే ముందుగా మనం గోవులకే పూజించుకోవాలి కాబట్టి ఇక్కడ గోవుల్ని కూడా తీసుకొని వచ్చారనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత. కృష్ణుడి పూజ అనేది ఎప్పుడు మాకు గుళ్ళోనే చేస్తారనమాట. ఈసారి బయట డెకోర్ చేసి అంతా బాగా చేశారు, చాలా బాగా జరిగింది. మా ఊర్లో అన్ని ఫెస్టివల్స్ ఘనంగా చేయకపోయినా కొన్ని ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. అందులో ఒకటి నాగపంచమి, కృష్ణాష్టమి అండ్ అలానే శ్రీరామనవమికి కళ్యాణం అయితే కానీ జయంతులు బాగా చేస్తారు. అదే 9 రోజులు బాగా జరుపుతారనమాట. అండ్ అలానే వినాయక చవితి కూడా బాగా జరుపుతారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే భావనార్షి స్వామి కళ్యాణం కూడా బాగా జరుపుతారనమాట. ఇంతకీ మీ ఊర్లో ఏవే ఫెస్టివల్స్ బాగా చేస్తారో కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు ఇద్దరు అల్లరి చేయడం వల్ల పూజ మధ్యలోనే గుడి దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ గోపూజ అండ్ అలానే స్వామివారి అభిషేకం అయితే మెయిన్ అనమాట. సో ఆ టైంలోనే నేను ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన కొంచెం సేపటికి మా ఇంటికి రిలేటివ్స్ అయితే వచ్చారనమాట. ఎవరో కూడా మీకు బాగా తెలుసు, ఎప్పుడు నాతో షార్ట్స్ వీడియోస్ తీస్తూ ఉంటుంది కదా, సో తనే అనమాట. సో తను వచ్చిందంటే కంపల్సరీ షార్ట్స్ అయితే చేస్తాము. సో మళ్ళీ మేమిద్దరం కలిసి ఒకసారి గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాము. సో అక్కడ పూజ కూడా అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసాము. గుడి దగ్గర పూజ అయిపోయిన వెంటనే మెరవన అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మెరవన అయితే వస్తుంది. స్వామివారికి మెరవన చాలా బాగా చేస్తారు. చాలా మందికి మెరవన అంటే ఏంటి అని తెలియకపోవచ్చు. మెరవన అంటే స్వామివారిని ఊరేగించడము. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా జరిగింది స్వామివారికి మెరవన. ఇలా స్వామివారికి 50 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారు. ఇది 51వ సంవత్సరం. ఇలా స్వామివారికి మెరవన మొత్తం అయిపోయిన తర్వాత నైట్కి అయితే అఖండ భజన స్టార్ట్ చేస్తారు. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సంతర్పణ జరుగుతుంది. సంతర్పణ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఉట్టి కొడతారు. ఈ ఉట్టి కొట్టేటప్పుడు అయితే చాలా సరదాగా ఉంటుంది. అది చిన్న ఊరైనా కానీ ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తారు. కానీ ఈసారి అలాంటివన్నీ ఏమీ జరగలేదన్నమాట. సో అందుకే నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకు జరగలేదో కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను శ్రీరామనవమి జయంతులు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. అందులో గరుడ దీపం తీసుకొని వస్తారు ఇంట్లోకి అని చెప్పాను కదా. సో అది స్టార్టింగ్లో అయితే ఇలా పూజ చేసుకోవాలన్నమాట. ఈ గరుడ దీపాన్ని కూడా పిల్లలు మాత్రమే తీసుకొని రావాలి.
సో ఫస్ట్ అయితే మనం ఇంట్లో దీపాన్ని తీసుకొచ్చుకునే ముందైతే దీపానికి నీళ్లు పోసేసి దీపంలో నూనె అయితే వెయ్యాలి. మా ఊర్లో కొన్ని ఆచారాలు అయితే ఉంటాయి అని అన్నాను కదా, సో ఆ ఆచారాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇలా శ్రీరామనవమి జయంతులకే కాదు, ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, మెరవన్న జరిగినప్పుడు అండ్ అలానే ప్రతి వారం గుళ్ళలో భజన చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ గరుడ దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఈ గరుడ దీపాన్ని వెలిగించిన తర్వాతే ఏదైనా పూజలు అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఈ గరుడ ద్వీపము ఈ మెరవన్తో పాటు తిప్పుతూ ఉంటారు. ఈ మెరవన్ మొత్తం అయిపోయే వరకు అయితే ఈ గరుడ ద్వీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడైతే గరుడ దీపాన్ని పూజించుకోవడం అయిపోయింది కదా, ఈసారి స్వామి వారికి టెంకాయ పూలు పళ్ళతో పాటు తులసి మాలను కూడా అల్లిచ్చాము. ఇలా మెరవన్ వచ్చిన ప్రతిసారి మా వీధిలో ఉండే స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ ఎక్కువసేపు అయితే ఆపుతారనమాట. అక్కడ బ్యాండ్ బారాజ్ అయితే చాలా బాగా మోగిస్తారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తారనమాట. ఇక్కడ చిన్న పాపను ఎక్కించామని చెప్పి మా చిన్న పాప కూడా నేను ఎక్కుతానని చెప్పి అయితే అల్లరి చేస్తున్నాడు. సో వాడిని కూడా ఎక్కించి ఒక సైడ్ కూర్చోబెట్టాము. ఇంక ఇక్కడ ఫైనల్ గా టెంకాయ అయితే ఇచ్చేసామన్నమాట దేవుడి దగ్గరికి. ఇంక ఇక్కడ టెంకాయ కొట్టేసిన తర్వాత హారతి తీసుకొని మెయిన్ రోడ్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్ లో ఇంకా బాగా బ్యాండ్ బారాజ్ అయితే మోగిస్తారు. ఇంతకీ మా చిన్న శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ అయితే చేయండి. మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి. ఇప్పుడైతే బ్యాండ్ బారాజ్ ఎలా మోగిస్తారో, ఎలా జరుగుతుందో అంతా కూడా మాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ అలానే మా ఊర్లో ఉండే పెద్ద గుడి కూడా చూసేయండి. ఇక్కడి వరకు అంతా ఎప్పట్లాగానే బాగా జరిగింది. కానీ సడన్ గా మా ఊర్లో ఒక పెద్ద ఆమె చనిపోవడం వల్ల అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్స్ అయిపోయినాయి అనమాట. సో అండ్ అలానే ముందుగా చెప్పాను కదా అఖండ భజన, అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సంతర్పణ జరుగుతుంది అని. సో ఇవన్నీ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్మకాండాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేద్దాము అనుకున్నారు. ఫస్ట్ చనిపోయిన ఆమె కర్మకాండాలన్నీ పూర్తయిపోయినాయి. వెమ్మటే ఇంకొక పెద్ద ఆమె అయితే చనిపోయింది అనమాట. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇలా చనిపోయారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే చనిపోయారు కదా, ఇలా జరగడం వల్ల అన్ని క్యాన్సిల్ అయితే అయిపోయాయి. ఇలా ఎవరన్నా ఊర్లో చనిపోతే మా ఊరు కట్టుబాట్ల ఆచారం ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో దీపాన్ని అయితే వెలిగించకూడదు. అలానే ప్రతి ఒక్కరు ఇంట్లో దీపాన్ని అయితే వెలిగించి చనిపోయిన వారి ఎత్తుబడి పూర్తి అయ్యేంత వరకు అయితే ఏమీ చెయ్యరు. అలానే ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా అన్నీ ఆగిపోతాయి అన్నమాట. వీటన్నిటికీ మా ఊరి వారంతా ఇలాంటి ఆచారాలు కట్టుబడులు ఖచ్చితంగా పాటిస్తారు. ఇదంతా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అన్నమాట. ఇప్పటికీ పాటిస్తున్నారు. నాకు మంచిగా అనిపించే విషయం ఏంటి అని అంటే, అయిన వాళ్ళు చనిపోతుంటేనే ఈ రోజుల్లో ఏమీ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఊర్లో మనకి తెలియని వాళ్ళు ఎవరో చనిపోతే ఇలాంటివన్నీ పాటిస్తున్నారంటే గ్రేటే కదా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి గుడిని అయితే అంతా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజించుకొని ఇలా సంతర్పణ అయితే చేశారనమాట. కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత మధ్యలో 3 days గ్యాప్ అయితే వచ్చి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే,
అంటే ఇలా సంతర్పణ జరిపేటప్పుడు ప్రతి ఒక్క ఐటము అంటే రైస్ కానివ్వండి, పప్పు, రసం, పెరుగు, సాంబారు ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్ అయితే ఉంటాయి కదా. ఇలా ఒక్కొక్క ఐటమ్ని ఎవ్రీ ఇయర్ ఎవరైతే జరుపుతున్నారో ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తూ ఉంటారు. సో చేంజ్ అయితే అవ్వదన్నమాట. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఇలాంటి ఆచారాలన్నీ కొన్ని ఊరుల్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. అందులో మా ఊరు కూడా ఒకటి. సో బిఫోర్ మ్యారేజ్ నాకు ఇవన్నీ తెలియదు అనమాట. సో మా ఊర్లో కూడా ఇలాంటివన్నీ ఏమీ ఉండేవి కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రమే ఇలా కొన్ని ఇంకా పాటిస్తున్నారని అయితే అర్థమైంది. ఇప్పుడుండే జనరేషన్లో ఇవన్నీ పాటిస్తున్నారంటే కూడా నిజంగా గ్రేటే కదా. ఇంతకీ మీ ఊరిలో కూడా ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే మీ ఊరి పేరు కూడా అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. లైక్ కుకింగ్కి సంబంధించి కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి అయితే చూడండి. అండ్ అలానే నా వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.